జై బాలయ్య. జై బాలయ్య అని ఎందుకంటున్నా అనుకుంటున్నారా? మాకు దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ వచ్చేసి బాలకృష్ణ గారు ఓపెన్ చేస్తే డిస్కౌంట్ చాలా పెట్టారంట. 28కి అయితే అందరూ చాలా మంది అయితే డిస్కౌంట్ ఉందని అందరు వెళ్ళారంట. సో మాకు తెలియదు, నిన్ననే తెలిసిందని మేము కూడా వెళ్ళినాము. ఫస్ట్ డే కదా చాలా మంది ఉంటారేమనుకొని సెకండ్ డే వెళ్ళినాము. సెకండ్ డే చూసేసరికి అక్కడికి వెళ్ళినాక జనం చూడంగానే నేనైతే షాక్ అయిపోయానండి. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అంతమంది వస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇంకా కింద ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, 2-3 ఫ్లోర్స్‌లో కూడా జనం అయితే చాలా మంది ఉన్నారు. అసలు ఏం తీసుకోవాలనో కూడా అర్థం కాలేదు. నార్మల్‌గా చూసేసి వద్దామనేసి వెళ్ళినాం మేము. అక్కడికెళ్ళినాక ఏదో ఒకటి తీసుకోకుండా వస్తామా, ఇంకా మా చిట్టి తల్లికి, నానికి డ్రెస్‌లన్నీ తీసుకుందామని అయితే వెళ్ళినాము. రీజనబుల్ కాస్ట్ అని అనుకున్నాం కానీ వాయమ్మో! అక్కడ రేట్స్ చూసేసరికి మస్తు రేట్స్ ఉన్నాయి. ఇంతగానం వచ్చినాం ఇంకేం తీసుకోకుండా వెళ్తామా అనేసి అయితే ఇక చిట్టి తల్లికి, నానికి అయితే డ్రెస్సులు తీసుకున్నా. ఇంకా మొత్తానికైతే 2 డ్రెస్సులు తీసుకోవడానికి 2:30 గంటలు పట్టింది. అది తిరిగేసరికి అంతా పట్టింది. చిన్న చిన్న ఫ్రాక్స్ భలే ఉన్నాయి. రేట్స్ మాత్రం ఇంతగానో ఉన్నవి. ఇంకా విక్కీకి అయితే 2 డ్రెస్సులు తీసుకున్నాను. విక్కీకి ఒకసారి వేసి చూసేసరికి ఆయన మాత్రం మొత్తం వెతుకుతుండు చూడండి. ఎంత క్యూట్‌గా ఉందో డ్రెస్ అయితే. చిట్టి తల్లికైతే ఒక డ్రెస్ తీసుకున్నాను. ఇంకా విక్కీకి కూడా 2 డ్రెస్సులు తీసుకొని ఇక ఫైనల్‌గా అయితే బయటకైతే వచ్చేసినాక ఇంకా అక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మేమైతే అవి చూడలేదు. ఇంకా చిట్టి తల్లికి ఈ డ్రెస్ తీసుకున్న డైలీ యూజ్ కోసం అని ఇంకా హాట్ బాక్స్ కూడా తీసుకున్నాను. దీనికి ప్రైస్ వచ్చేసి రీజనబుల్ కాస్ట్ అని అయితే తీసుకున్నాను. ఇంకా విక్కీ డ్రెస్సులు కూడా 2 ఉండే. ఇవి డైలీ యూజ్ కోసం అనేది ఎక్కువ కూడా తీసుకోకుండా కొన్ని తీసుకొని అయితే వచ్చేసినాం. ఇంటికి రాగానే మా ఆయన మాత్రం బిల్లు చూసి షాక్ అయిపోతుండు. మేము అనుకున్న దానికంటే డబల్ అయిపోయింది. అందుకోసమే పెద్ద పెద్ద షాపింగ్ మాల్‌కి వెళ్ళొద్దండి. బాయ్ బాయ్.